మరో ప్రశ్న, గురువులు ఏ విధంగా ఉపయోగపడతారు? గురువులు చాలా సింపుల్గా చెప్తాను. మీ జీవితానికి గురువులు మాత్రమే మిమ్మల్ని అన్ని బంధాల నుంచి విముక్తి చేయగలరు. గురువుకు మాత్రమే అండి. ఆ గురువు మీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి మీకు ఆ శక్తి ఉపయోగపడేలా తయారు చేస్తాడు. ఇది గురువుకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. ఒక ఆత్మసాక్షాత్కారం జరిగినటువంటి గురువుని ఎన్నుకొని వాళ్ళ యొక్క విధానాలు, వారి యొక్క ప్రాసెస్లు ఏంటో తెలుసుకొని అవి చేస్తూ ఉండండి. ఖచ్చితమైన విజయం ఉంటుంది. అన్నిటి నుంచి ఫ్రీడమ్ పొందుతారు. చాలామంది ఆరోగ్యము, డబ్బు, సంబంధాలు వీటి గురించే వెంపర్లాడుతుంటారు. ఉత్తమమైనటువంటి గురువును పట్టుకున్న తర్వాత ఇవన్నీ చాలా సునాయాసంగా మీరు దాటగలరు. అందుకని గురువు ఎంతో లోతైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు కాబట్టి మీకు ఏ విషయంలో ఎటువంటి డౌట్లు ఉన్నా ఆయనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం జరిగిన తర్వాత లోపల ఉన్నది పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఈయన మేధస్సుకు సంబంధం ఉండదు, గురువు యొక్క మేధస్సుతో సంబంధం ఉండదు. విశ్వం యొక్క మేధస్సు పనిచేస్తూ ఉంటుంది. ఆత్మసాక్షాత్కారం జరిగిన వారికి, ప్రతి వారికి ఇది అనుభవం ఉంటుంది. ఏంటంటే ఈ మహత్తరమైనటువంటి ఈ గురువులు, ఆత్మసాక్షాత్కారం జరిగినటువంటి గురువులు ఈ విశ్వాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటారు. కారణం ఏంటంటే ఎవరైతే ఆత్మసాక్షాత్కారం జరిగిందో ధ్యానంలో వారికి విశ్వ మేధస్సుతో పనిచేసేటువంటి ఒక అలైన్మెంట్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేయదు. వాక్కు అంటే శబ్దాన్ని తయారు చేయడానికి మాత్రమే ఆ యొక్క శరీరం ఉపయోగపడుతుంది తప్ప లోపల ఉన్నటువంటి ప్రణాళికలన్నీ కూడా విశ్వం మీద డైరెక్ట్గా యాక్సెస్ చేస్తూ ఉంటుంది. మీరు అద్భుతాలు చూడగలరు. శరణాగతి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఇది ఎంతో లోతైన విషయం, చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.